అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారింది. ఇరాన్ వార్ ఆపడానికి 6 కండిషన్ పెట్టింది. లెట్స్ సీ వాట్ ఆర్ దట్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇమీడియట్ గా అటాక్స్ అన్ని కూడా ఆపేసేయాలి. ఇరాన్ ఏం చెప్తుందంటే ముందుగా బాంబింగ్స్, ఎయిర్ స్ట్రైక్స్ అన్ని కూడా ఆపేసేయండి. ఎందుకు ఇలా చెప్తుందంటే వార్ కొనసాగుతున్నంత వరకు ట్రస్ట్ ఉండదు. ఇంకా సెకండ్ వన్, నో ఫ్యూచర్ అటాక్. ఇప్పుడు ఆపడం సరిపోదు, ఫ్యూచర్ లో కూడా అటాక్ చేయకూడదు. ఎందుకంటే గతంలో డీల్స్ తర్వాత కూడా టెన్షన్స్ వచ్చాయి. సో ఇరాన్ వాంట్స్ లాంగ్ టర్మ్ సేఫ్టీ, నాట్ టెంపరీ రిలీఫ్. అండ్ థర్డ్ వన్, రిమూవ్ ఆల్ శాంక్షన్స్. యుఎస్ ఇంపోజ్ చేసిన ఆల్ ఎకనామిక్ శాంక్షన్స్ ని తొలగించాలి. వై దిస్ ఇస్ బిగ్ ఇష్యూ? శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఎకానమీ చాలా వీక్ అయింది. ఆయిల్ ఎక్స్పోర్ట్, ట్రేడ్ ఇలాంటి అన్నిటి మీద కూడా ఒత్తిడి అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వార్ స్టాప్ కావాలంటే ఎకానమీ నార్మల్ అవ్వాలి. అండ్ ద ఫోర్త్ వన్, కాంపెన్సేషన్ ఫర్ డ్యామేజ్. వార్ వల్ల జరిగిన డ్యామేజ్ కి మనీ పే చేయాలి. కండిషన్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన ఇరాన్ అథారిటీని యాక్సెప్ట్ చేయాలి. వై దిస్ ఇస్ మ్యాటర్? ప్రపంచ ఆయిల్ లో 20% ఆఫ్ ఆయిల్ ఈ రూట్ లోనే వెళ్తుంది. ఇది కంట్రోల్ చేస్తే గ్లోబల్ ఎకానమీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. సింపుల్ గా ఇది మా ప్రాంతం, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. సిక్స్త్ వన్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్, మిసైల్ ప్రోగ్రామ్ నాట్ నెగోషియబుల్. ఇరాన్ మిసైల్స్ గురించి డిస్కషనే లేదు, ఎందుకంటే ఇది వారి మెయిన్ డిఫెన్స్ సిస్టమ్. సీ ఇట్ యాజ్ ఎ నేషనల్ సెక్యూరిటీ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా సెక్యూరిటీ మీద కాంప్రమైజేషన్ లేదు. అమెరికా ఈ డిమాండ్స్ అన్నిటి కూడా ఒప్పుకోవడం లేదు. వాట్ యుఎస్ వాంట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంట్రోల్ అండ్ మిసైల్ లిమిట్, బట్ ఇరాన్ సెడ్ నో. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది మా ఇంటర్నల్ మ్యాటర్స్ అని చెప్పేసి ఇరాన్ అంటుంది. సో బోత్ సైడ్ అపోజిట్ డైరెక్షన్ లో ఉన్నారు. సో ఇది ఇక్కడతో ఆగదు. ఫైనల్ గా ఇరాన్ వాంట్ సేఫ్టీ, మనీ అండ్ ఫ్రీడమ్. యుఎస్ వాంట్ కంట్రోల్ అండ్ రిస్ట్రిక్షన్. దట్ ఈస్ వై సిచ్యువేషన్ ఇంకా అన్సర్టైన్ గా ఉంది.